సిద్దిపేట పట్టణంలోని 3వ వార్డు రంగదాంపల్లిలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టవద్దని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా ఎల్కతుర్తి నుండి రామాయంపేట వరకు హైవే నిర్మించడం చాలా సంతోషమే, కానీ రంగదాంపల్లి నుంచి బ్లాక్ ఆఫీస్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే గ్రామ ఉనికికే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైల్వే లైన్లో కాళేశ్వరం ప్రాజెక్టులో తమ భూములు కోల్పోయామని, ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేస్తే చిరు వ్యాపారస్తులు తమ ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ కరీంనగర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు. గతంలో రాజీవ్ రహదారి ఏర్పాటు చేయడంతో రంగదాంపల్లో కొంతమందికే భూములు ఉండేటివి. ఆ కొంతమంది భూములు ఉన్న వాటిలో కూడా అందరికీ కొంతమంది భూములు కోల్పోయారు రాజీవ్ రహదారికి. తద్వారా మళ్ళీ ఏమైందంటే, గతంలో రాజీవ్ రహదారికి ఫ్లైఓవర్ కాకుండా హన్మకొండకు రోడ్డుకి వేస్తానంటే గతంలో 2009లో మరి ఆ ఫ్లైఓవర్ వద్దనే ఉద్దేశంతో రంగదాంపల్లి గ్రామస్తులందరం కూడా ఐక్యతతోటి ఉండి ఆ ఫ్లైఓవర్ను క్యాన్సిల్ చేయించుకోవడం జరిగినది. మరి ఇప్పుడు మొన్నటికి మొన్న రైల్వే బాధితులు, రైల్వేలో కూడా అత్యధిక మందం 25 మంది రైతులు భూములు కోల్పోవడం జరిగింది. అక్కడ కూడా ఫ్లైఓవర్లు వేయడం జరుగుతుంది. మరి ఆ ఫ్లైఓవర్లు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాజీవ్ రహదారి కాకుండా ఈ హన్మకొండ రోడ్డుకు మరి ఈరోజు ప్రభుత్వం ఈ నేషనల్ హైవేకి ఈ ఫ్లైఓవర్ వేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో మరి రంగదాంపల్లి ఉన్నటువంటి కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం భూములు అమ్ముకొని ఇల్లు నిర్మించుకున్న ఉన్నారు. చిన్న చిన్న దుకాణదారులు ఉన్నారు. చాలామంది ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. మరి రంగదాంపల్లి రైతుల మీద ఆధారపడే గ్రామము. రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు దాటడానికి రెండు విభాగాలుగా విడిపోవడం జరుగుతుంది. రంగదాంపల్లిలో ఫ్లైఓవర్ వేస్తే దానివల్ల మాకు నష్టమే తప్ప లాభం ఎలాంటిది లేదు. దయచేసి ఈ ఫ్లైఓవర్ అనేది మానుకోవాలని చెప్పి సందర్భం